గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ స్కామ్ వెలుగు చూసింది. పారిశుద్ధ్య కార్మికుల పేరుతో కోట్ల రూపాయలు కాజేసిన వ్యవహారం సంచలనాన్ని రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దాదాపు 200 కోట్లకు పైగా నిధులు 10 ఏళ్లలో పక్కదారి పట్టడం విస్మయాన్ని కలిగిస్తోంది. లేని కార్మికులను ఉన్నట్లు చూపిస్తూ వారి పేరుతో డబ్బును కొందరు కాజేయగా వారికి అధికారులు కూడా సపోర్ట్ చేయడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ కొత్తగా తీసుకువచ్చిన ఫేస్ రికగ్నైజేషన్లో అసలు నిజాలు వాస్తవాలు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల 16,987 మంది కార్మికులు ఫేస్ రికగ్నిషన్ చేసుకున్నారు. అయితే నిత్యం విధులకు హాజరవుతున్న వారు 12,000 మందిలోపే కావటం గమనార్హం. సింథటిక్ వేలిముద్రలతో మరణించిన కార్మికుల పేరుతో ఎస్ఎఫ్ఏలు జీతాలు కాజేసినట్లుగా తాజాగా విచారణలో తేలింది. జీహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల 37.5 కోట్ల వేతనాన్ని చెల్లిస్తారు. ఏటా ఈ మొత్తం 450 కోట్ల వరకు ఉంటుంది. గత 2 నెలలుగా వేతన చెల్లింపులు కేవలం 35 కోట్లు దాటడం లేదని బల్దియా ఆర్థిక విభాగ వర్గాలు చెబుతున్నాయి. 16,987 మంది కార్మికులకు గతంలో పోలిస్తే నెలకు 2.5 కోట్ల వరకు తక్కువగా వేతనాలు చెల్లింపు జరుగుతున్నట్లుగా గుర్తించారు. అంటే ఈ లెక్కన సంవత్సరానికి 30 కోట్ల వరకు జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పడ్డట్లుగా అధికారులు గుర్తించారు. అంటే 10 ఏళ్లలో దాదాపు 200 కోట్ల వరకు వేతనాల రూపంలో డబ్బు పక్కదారి పట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక గతేడాది మేలో పెరిగిన 1000తో కలిపి ప్రస్తుత పారిశుద్ధ్య కార్మికుల వేతనం 17,784 రూపాయలు. ఇందులో ఈఎస్ఐ, పిఎఫ్ పోను 14,500 రూపాయలు కార్మికులకు అందుతుంది. ఎస్ఎఫ్ఏల వేతనం 19,000 కాగా 15,500 వరకు చేతికి అందుతుంది. ఈ లెక్కన ప్రస్తుతం నెలకు 37.5 కోట్ల చొప్పున ఏటా 450 కోట్లకు పైగా జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తోంది. అయితే ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా 35 కోట్ల వరకు మాత్రమే ఖర్చవుతూ ఉండటంతో అధికారులు విచారణకు ఆదేశించారు. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యపై ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో డివిజన్ల వారీగా 1-2 బోగస్ కార్మికుల యూనిట్లు ఏర్పాటు చేసి వారి వేతనాలను కొందరు కార్పొరేటర్లు, అధికారులు పంచుకున్నారనే ఆరోపణలు ఉండేవి. ఆ వివాదాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ తీసుకువచ్చినా కొంతమంది వాటిని కూడా బురుడి కొట్టిస్తూ డబ్బులు కాజేస్తున్నట్లుగా తేలటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పారదర్శకంగా తమకు జీతాలు అందుతాయని కార్మికులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.